నీ ఉన్న స్థితిలోని దేవుడి సన్నిధిని అనుభవించు. మనలో చాలా మంది క్రైస్తవులు చేస్తున్న ఒక తప్పేంటో తెలుసా? దేవుడు ఆశీర్వాదాలు ఇస్తున్నప్పుడు దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం, దేవుని గొప్పతనాన్ని అందరికీ తెలియచేస్తాం, ప్రతినిత్యం ఆయన హృదయంలో ధ్యానించుకుంటాం, ఎంత గొప్ప దేవుడో చేస్తాం. కానీ మనకి కష్టాలు, బాధలు, దుఃఖం వచ్చినప్పుడు మనం అనేక మంది లోకం వైపు, లోకమస్తుల మాటల వైపు అనేక మంది ఆ విధంగా మనం చూస్తూ ఉంటామండి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నావా, ఆర్థికంగా తక్కువ స్థితిలో ఉన్నావా, లేకపోతే ఆ యొక్క ఉద్యోగం లేని స్థితిలో ఉన్నావా, లేకపోతే గర్భఫలం లేని స్థితిలో ఉన్నావా, ఇంకా ఏదైనా ఆశీర్వాదం కావచ్చు, ఆ ఆశీర్వాదం కోసం నువ్వు వెయిట్ చేస్తూ ఉన్నావా, ఆశీర్వాదం కోసం వేచి ఉన్నావా, ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆ స్థితిలోనే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే నాతో దేవుడున్నాడు, నా బాధ, కన్నీరు, దుఃఖము సమస్తము ఆయనకి తెలుసు అన్న నమ్మకము